చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో యేసయ్య ప్రేమ సంఘం తరపున మీ అందరికీ వందనాలు, శుభములు. ఒక వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్తాము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, నీ యవ్వనమును బట్టి ఎవరునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, పౌలు భక్తుడు తిమోతికి, యవ్వన కాలంలో ఉన్నటువంటి తిమోతికి రాసినటువంటి ఆ పత్రికలో అతను చెప్తున్నటువంటి మాట, నీ యవ్వన కాలంలో ఎవరు కూడా నిన్ను తృణీకరించకుండా జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరిస్తూ రాసినటువంటి మాట. ఈ రోజుల్లో యవ్వనస్తులకి మనం ఏదైనా మంచి మాటలు చెప్తే, మంచి ఆలోచన చెప్తే వాళ్ళకి నచ్చదు. ఈ లోక సంబంధమైన మాటలు కానీ, లోకానికి సంబంధించినటువంటి ఏదైనా కూడా వాళ్ళకి చెప్పినట్లయితే చాలా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా వింటారు. ఇంకా ఎంజాయ్మెంటు, లోకంలో ఆనందపడే విషయాలు కానీ, ఆనందపడే మాటలు కానీ చెప్తే అస్సలు వాళ్ళు గెంతులేస్తారనమాట, ఎగిరి గంతులేస్తారు. అలాగా ఈ రోజుల్లో యవ్వన కాలంలో ఉంటున్నారు. ప్రియులారా, గమనించండి, ఇదంతా తాత్కాలికమైనటువంటి ఆనందమే, తాత్కాలికంగా ఉంటుంది. కానీ నిజమైన ఆనందము, సంతోషము మన యేసయ్యలోనే ఉంది, బైబిల్ మాటల్లోనే ఉన్నాయి. నిజంగా బైబిల్లో ఉన్నటువంటి మాటల్లో ఒక్కొక్క మాట మనం వింటున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. అందుకే యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆ తిమోతికి చెప్పినటువంటి మాట, యవ్వన కాలంలో ఎవరు కూడా నిన్ను తృణీకరించకుండా చూసుకో. తృణీకరణ అంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఈడేంటి, ఈమెేంటి, అని అనిపించుకునే విధంగా తృణీకరించకూడదు. కానీ మనం ఎలా నడుచుకోవాలి అయితే, మన మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసంలో కానీ, పవిత్రతలో కానీ, అన్నిటిలో కూడా మనము ఒక మాదిరికరంగా అంటే మనమును చూసి ఇతరులు నేర్చుకునే విధంగా ఉండాలి. కానీ ఈ మాటలు చెప్తే యవ్వనస్తులు ఎప్పుడు కూడా పట్టించుకోరు. కానీ దేవుని మాటలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. కాబట్టి దయచేసి నా మాటలు ఆలకించి ఈ మాటల్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటారని ప్రభుపేట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్.